హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు మన ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ మీద, అంటే బిట్కాయిన్లో మరియు ఇథేరియంలో ఏ విధంగా పనిచేస్తాయి. సో కొందరు ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేశారు ప్రీవియస్ వీడియోస్ చూసి. మనం ప్రీవియస్ వీడియోస్లో చెప్పాం కదా, క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్లో మరియు ఇథేరియం క్రిప్టో కరెన్సీస్లో 1500 రూపీస్తో ట్రేడింగ్ చేయొచ్చని మనం ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టాం. అండ్ ఆల్సో అదే వీడియోస్లో మన ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ మరియు ఇథేరియం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్లో ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసి మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేశానుగా డిస్క్రిప్షన్లో. సో అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఏ కండిషన్స్ బేస్డ్ మీద పనిచేస్తాయి, ఎంత క్వాంటిటీ ఆఫ్ లాట్స్ తీసుకుంటాయి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. సో కొందరు ఫ్రెండ్స్ అడిగారు ఫ్రెండ్స్. సో ఈ వీడియోని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. మనకి బిట్కాయిన్ సంబంధించిన వీడియోస్ వచ్చేసరికి 1500 రూపీస్తో ట్రేడ్ ఎలా సెటప్, మరియు ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్. సో ఇండియాలో ట్రేడింగ్ బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీస్లో ట్రేడింగ్ అనేది మనం డెల్టా ఎక్స్చేంజ్లో లీగల్గా ట్రేడ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇండియాలో చాలామంది ఇన్వెస్టర్స్ క్రిప్టో కరెన్సీ, ఓన్లీ క్రిప్టో కరెన్సీస్ ఇన్వెస్ట్ మరియు ట్రేడింగ్ వచ్చేసరికి డెల్టా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇండియాలో ట్రేడ్ చేస్తున్నారు. సో ఇది లీగల్ అనే చెప్పొచ్చు. వాళ్ళు FUI దగ్గర రిజిస్టర్ అయ్యారు ఇండియాలో. సో మీరు కూడా ఈ వీడియోస్ చూడండి, అసలు బిట్కాయిన్ ట్రేడింగ్ ఎలా ఉంటుంది, ఎంత క్వాంటిటీ ఆఫ్ అనేది ఈ వీడియోలో మనం ఒకసారి చూద్దాం. ఈ వీడియోస్ ఒకసారి చూడండి. సో మీకు ప్లేలిస్ట్ కూడా ఎండ్ ఆఫ్ ద వీడియో ఉంటుంది, మీరు ఒకసారి కావాలంటే చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో స్ట్రాటజీ ఏంటి, మన బిట్కాయిన్ స్ట్రాటజీ ఏ విధంగా పనిచేస్తుందో ఒకసారి చూపెడతాను. సో ఇది నా అకౌంట్ ఫ్రెండ్స్. ఇక్కడ ఒకసారి మీకు ఓపెన్ చేస్తాను. ఇది ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ 2 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ చూపెట్టాను. ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్, EMA ఇండికేటర్ ప్రీవియస్ మన ఛానల్లో సేమ్ మన ప్రీవియస్ కమ్యూనిటీ సెగ్మెంట్లో, అంటే క్రూడ్ ఆయిల్లో, న్యాచురల్ గ్యాస్లో మనం చూసాం కదా. సేమ్ అవే ఇండికేటర్స్ కొద్దిగా మనం సెటప్ వచ్చేసరికి RSI ఒకటి యాడ్ చేసుకుంటున్నాం. జనరల్ ఇండికేటర్సే మనం యూజ్ చేసేది. ఇక్కడ వచ్చేసరికి 2 సూపర్ ట్రెండ్ ఇండికేటర్స్ మనం ఆల్రెడీ ప్రీవియస్ మన ఛానల్లో చెప్పాం కదా. ఫ్రీ మాన్యువల్ ట్రేడింగ్ పర్పస్ మన స్ట్రాటజీస్కి ఇండికేటర్స్ మనం ఏం యూజ్ చేస్తామని మనం మన ఛానల్లో చూసాం కదా. సూపర్ ట్రెండ్ ఇండికేటర్ బేస్డ్ స్ట్రాటజీ అని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సేమ్ అదే కండిషన్ బేస్డ్. సో ఆ బేస్డ్ మీదనే స్ట్రాటజీ క్రియేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్, స్ట్రేట్ ఆన్ ఆల్గో ప్లాట్ఫామ్ మీద. సో ఇక్కడ వచ్చేసరికి సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ సూపర్ ట్రెండ్ మనం ఆల్రెడీ ప్రీవియస్ చెప్పాం కదా. ఇది EMA లైన్, ఇది EMA లైన్. EMA లైన్ కంటే సూపర్ ట్రెండ్ లైన్స్ 2 సూపర్ ట్రెండ్ లైన్స్ బిలో ఉండాలి. అండ్ ఆల్సో దీనికంటే -1 క్యాండిల్ బిలో క్లోజ్ అవ్వాలి. లోయర్ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్ తీసుకోవాలి. లోయర్ లో బ్రేక్ అయితే సేల్ పొజిషన్. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. EMA లైన్ కింద సూపర్ ట్రెండ్ లైన్ 2. దానికంటే ఇంకొక కండిషన్ ఏంది, ఒక రెడ్ క్యాండిల్ అంటే బేరిష్ క్యాండిల్ మనకి క్లోజ్ అవ్వాలి. ఒక -1 ప్రీవియస్ క్యాండిల్ బేరిష్ క్యాండిల్ ఇలా ఒకటి క్లోజ్ అవ్వాలి. దాని లో బ్రేక్ చేస్తే పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ రూల్ వచ్చేసరికి RSI అనేది ఇక్కడ మనకి 35% బిలో వెళ్తే పొజిషన్ తీసుకోవాలని. సింపుల్ సెటప్ ఫ్రెండ్స్. ఇవే మనం కండిషన్స్ మన బిట్కాయిన్ ఆర్ ఇథేరియంలో ఇంప్లిమెంట్ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్లో ఇంప్లిమెంట్ చేసిన స్ట్రాటజీస్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసాం. ఇక్కడ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసాం ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి బిట్కాయిన్ ఆర్ ఇవి వచ్చేసరికి చాలా వాలటైలిటీ, బిట్కాయిన్ ఆర్ ఇథేరియం చాలా మూమెంట్ అనేది చాలా హైగా ఉంటుంది, హై వాలటైలిటీ ఉంటుంది. అండ్ ఆల్సో 24 అవర్స్ మార్కెట్ కాబట్టి మనకి టైమింగ్స్ అనేవి ఉండవు కాబట్టి టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్ సెట్ చేసాము. సో ఇక్కడ సింపుల్ మన లాజిక్ ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, బిలో ఆ సూపర్ ట్రెండ్ బిలో క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. RSI కూడా 35% బిలో. సో క్లియర్లీ ట్రెండింగ్ మార్కెట్, క్లియర్లీ ఇలా ట్రెండ్ ఉన్నప్పుడే పొజిషన్ తీసుకోవాలని మనం క్లియర్గా మెన్షన్ చేసాం ఈ ఏరియాలో కూడా. సో ఇలా బై పొజిషన్ అంటే
ఈఎంఏ ఎబో, 2 సూపర్ ట్రెండ్ లైన్స్ కంటే ఎబో క్యాండిల్ క్లోజ్ అయ్యి హయ్యర్ అయ్యి బ్రేక్ అయితే బై పొజిషన్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా మనకు 65% ఎబో ఉండాలి. ఓకేనా, ఇక్కడ కూడా. సో ఇదే లాజిక్తో మనం ఇథేరియంలో అయినా ఆర్ మనకి బిట్ కాయిన్లో అయినా ఇదే స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేసాం ఫ్రెండ్స్. టైం ఫ్రేమ్ వచ్చేసరికి 15 మినిట్స్ టైం ఫ్రేమ్. ఇక్కడ చూడండి ఈఎంఏ ఎబో -1 ఎబో ఇట్లా క్లియర్గా ఇట్లా ట్రెండ్ ఉన్నప్పుడు పొజిషన్ తీసుకుంటుంది. ఓకేనా, ఇట్లా సైడ్ వేస్ మార్కెట్లో కాకుండా ఇట్లా సైడ్ వేస్ మార్కెట్లో పొజిషన్స్ తీసుకో. ఇట్లా ఉంది కదా, ఇటువంటి మార్కెట్లో ట్రేడ్స్ తీసుకో. క్లియర్గా ఇట్లాంటి ట్రెండ్ ఇక్కడ ఒకసారి వచ్చింది, ఈ ఏరియాలో ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకటి మూమెంట్ వచ్చింది. సో ఇక్కడ మళ్ళీ ఒక మూమెంట్ వచ్చింది. సో ఇలా మూమెంట్లు వచ్చినప్పుడు పొజిషన్ తీసుకుంటుంది. సో మన స్ట్రాటజీ వచ్చేసరికి చాలా మినిమం, అంటే క్వాంటిటీ సైజ్ వచ్చేసరికి ఒకసారి చూపెడతాను. 0.02 క్వాంటిటీ, 0.02 క్వాంటిటీ. సో ఒక బిట్ కాయిన్ వచ్చేసరికి ఈ 64,246 ఉంటే మనం 0.02 వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న మార్జిన్ తోటి మనం 0.02 క్వాంటిటీ అంటే ఒక 1 రూపీలు అనుకుంటే అందులో మనకి 1 పైసా కూడా కాదు, 0.2 పైసా మనం స్ట్రాటజీలో ట్రేడ్ చేస్తున్నాం అన్నమాట పొజిషన్స్. ఒకసారి మన స్ట్రాటజీస్ ఇవే, ఇథేరియం అండ్ ఆల్సో బిట్ కాయిన్ ఇవే ఫ్రెండ్స్. ఇవి మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో. అవే కండిషన్ బేస్డ్ మీద మన స్ట్రాటజీస్ ఇప్పుడు మీకు చూపెట్టిన కండిషన్ బేస్డ్ మీద స్ట్రాటజీస్ వర్క్ అవుతాయి. సో ఎవరైనా ఈ స్ట్రాటజీస్ ఫ్రీగానే యాడ్ చేసుకోవచ్చు, డిస్క్రిప్షన్లో ఫ్రీ లింక్ ఉంది. సో ఇవే లింక్స్ అన్నమాట, ఇవి ఫ్రీగా యాడ్ చేసుకోండి. ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. ట్రేట్రాన్ అనేది పాపులర్ అప్లికేషన్ ఆల్గో ట్రేడింగ్ పర్పస్. ఒకవేళ మీకు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఫస్ట్ అకౌంట్ ఉండాలి, మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత డిప్లాయ్ చేయండి. సో సార్ ఇలా పేపర్ ట్రేడ్ చేయొచ్చా అని కొందరు అడుగుతున్నారు. పేపర్ ట్రేడ్ ఆప్షన్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. పేపర్ ట్రేడ్ ప్లేస్లో మీకు ఒకసారి చూపెడతాను. ఇక్కడ డిప్లాయ్ ప్లేజ్ మీరు స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నాక మీరు ఒకవేళ పేపర్ ట్రేడ్, ఒక్క నిమిషం ఫ్రెండ్స్, పేపర్ ట్రేడ్ ప్లేస్లో డిప్లాయ్ పేజ్లో మీకు ఇంకో లైవ్ ఆటో కాకుండా లైవ్ ఆఫ్లైన్ అని ఉంటుంది ఆప్షన్. సో వీళ్ళు పేపర్ ట్రేడ్ మనకు ట్రేట్రాన్ వాళ్ళు బిట్ కాయిన్లో ఇథేరియంలో పేపర్ ట్రేడ్ ఆప్షన్ ఇస్తలేరు. మీరు అక్కడ ఏం చేయాలంటే సేమ్ పేపర్ ట్రేడ్ ఎగ్జిక్యూషన్ విధంగా ట్రేడ్స్ తీసుకోవాలంటే రియల్ మనీతో కాకుండా మీరు లైవ్ ఆటో కాకుండా లైవ్ ఆఫ్లైన్ 4 ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. పేపర్ ట్రేడింగ్ అని, లైవ్ ఆటో, లైవ్ 1 క్లిక్, లైవ్ ఆఫ్లైన్ అని సెలెక్ట్ చేసుకోండి. సో లైవ్ ఆఫ్లైన్ కూడా సేమ్ పేపర్ ట్రేడ్ విధంగానే ట్రేడ్స్ తీసుకుంటుంది అనమాట. కొందరు ఫ్రెండ్స్ అడిగారు సార్ పేపర్ ట్రేడింగ్ చేయొచ్చా వీటి మీద అంటే, ఎస్ చేయొచ్చు ఫ్రెండ్స్. మీరు డిప్లాయ్ చేసేటప్పుడు అక్కడ లైవ్ ఆటో ప్లేస్లో మీరు లైవ్ ఆఫ్లైన్ అని ఉంటుంది, లైవ్ ఆఫ్లైన్ అది సెట్ చేసుకుంటే మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మన బిట్ కాయిన్ ఏ విధంగా పనిచేస్తుంది, స్ట్రాటజీ, కండిషన్స్ ఏంటి, అండ్ ఆల్సో ఎంతో క్వాంటిటీతో పనిచేస్తుంది. అండ్ ఆల్సో మన స్ట్రాటజీస్ వచ్చేసరికి ఇంకోటి, టార్గెట్ అండ్ స్టాప్ లాస్ చాలా తక్కువ. ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఎక్కువ ఇస్తే మనకు హోల్డ్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. బట్ టార్గెట్ అండ్ స్టాప్ లాస్ చాలా తక్కువ ఇస్తాం. జస్ట్ $3 స్టాప్ లాస్ అంటే చాలా తక్కువ. మనం ఆల్రెడీ మీకు చెప్పాం కదా ప్రీవియస్ వీడియోస్లో 1500 రూపీస్తో ట్రేడ్స్ తీసుకుంటాం కాబట్టి -$3 టార్గెట్, తక్కువ -$3 అన్నమాట స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేసరికి 5 కంటే ఎబో వెళ్తే ఇంకా ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అవుతుంది అనమాట. ట్రిల్లింగ్ స్టాప్ లాస్ యాక్టివేట్ అవుతుంది ఎబో వెళ్తున్న కొద్దీ. ఒకవేళ మనకి స్టాప్ లాస్ -3 స్టాప్ లాస్ హిట్ అయితే స్టాప్ లాస్ తీసుకుంటుంది. ట్రిల్లింగ్ స్టాప్ లాస్, ఒకవేళ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ వచ్చేసరికి 5 రూపీస్ దగ్గర సెట్ చేసాం. 5 రూపీస్ కంటే ఎబో వెళ్తున్న కొద్దీ ట్రిల్లింగ్ స్టాప్ లాస్ దగ్గర ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ $10 దాకా పోయిందంటే $10 నుంచి ఒకవేళ రివర్సల్ అయినా ఆటోమేటిక్గా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటుంది. ఆ విధంగా మనం సెట్ చేసాం. సో ఇది ఇక్కడ వచ్చేసరికి 2 స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. ఒక స్ట్రాటజీస్కి వచ్చేసరికి 1500 రూపీస్ అన్నమాట. బీటీసీలో 1500, ఇందులో కూడా 1500. సో ఇది మీరు చూడండి. మీరు లైవ్ ఆటో డైరెక్ట్ లైవ్ ప్లేస్లో కాకుండా మీరు చెప్పాను కదా పేపర్ ట్రేడ్ ఎలా ప్రాక్టీస్ చేయాలో, మీరు ఇందులో పేపర్ ట్రేడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో మీరు డిప్లాయ్ చేసేటప్పుడు లైవ్ ఆటో ప్లేస్లో లైవ్ ఆఫ్లైన్ గుర్తుపెట్టుకోండి, వర్డ్ లైవ్ ఆఫ్లైన్. పేపర్ ట్రేడ్ చేయాలంటే ఈ స్ట్రాటజీస్ మీద పేపర్ ట్రేడ్ అనే ఆప్షన్స్ కాకుండా లైవ్ ఆఫ్లైన్ అని సెలెక్ట్ చేసుకొని మీరు పేపర్ ట్రేడ్ ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీకు డెల్టా ఎక్స్చేంజ్లో అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి.
సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఇండియాలో లీగల్గానే చాలామంది ఇన్వెస్టర్స్ ట్రేడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో వీళ్ళు ఇండియాలో ఎఫ్ఐఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో క్రిప్టో కరెన్సీ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో కొందరు ఫ్రెండ్స్ సార్ ఛార్జెస్ అయితే హెవీగా ఉన్నాయని చెప్తున్నారు. ఎస్, వీటి మనకి బ్రోకరేజ్ ఛార్జెస్ అయితే మనకి పర్ ఆర్డర్ వీళ్ళు చాలా ఛార్జెస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకైతే ఇప్పుడు దీన్నే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇండియాలో కొద్దిగా లీగల్గా చాలామంది యూజ్ చేస్తున్న వాళ్ళు లీగల్గా అండ్ ఆల్సో కొద్దిగా ఎక్యురసీ లెవెల్స్ అయితే ఇది ఉంది. బట్ ఛార్జెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. బట్ ఇది వచ్చేసరికి రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి కొద్దిగా కంపేర్ టు అదర్ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్తో కంపేర్ చేస్తే ఇది జస్ట్ మనకి రిజిస్టర్ అయి ఉన్నారు కాబట్టి మనం కొద్దిగా నమ్మొచ్చు, ట్రేడ్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఆల్సో మనకి ఇలా లిటిల్ మార్జిన్తో ట్రేడ్ చేయొచ్చు. మన ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయలేం కదా 1500 రూపీస్తో. సో ఆ విధంగా. సో ఈ అకౌంట్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకొని నెక్స్ట్ ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చెప్పానుగా పేపర్ ట్రేడ్ ఆప్షన్, లైవ్ ఆటో మీ ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెండ్స్ ఇవే కాకుండా మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మన మార్కెట్లో అంటే ఇండియన్ మార్కెట్లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీలో కూడా స్ట్రాటజీస్ ఉన్నాయి. సూపర్ ట్రెండ్ బేస్డ్ స్ట్రాటజీస్ అండ్ ఆల్సో బ్రేక్అవుట్ స్ట్రాటజీస్, నిఫ్టీ బ్రేక్అవుట్ ఇవన్నీ ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవన్నీ ట్రేట్రాన్లో క్రియేట్ చేసిన స్ట్రాటజీస్. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్రేక్అవుట్ స్ట్రాటజీస్. క్రూడ్ ఆయిల్ కమ్యూనిటీ సెగ్మెంట్లో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ వీటి యొక్క రిజల్ట్స్ కూడా ఒకసారి చూడండి, మీకు చూపెడతాను డిప్లాయ్ పేజీలో. సో కమ్యూనిటీ సెగ్మెంట్లో మెయిన్లీ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్లో ట్రేడ్ చేయాలనుకున్న వాళ్ళు మీరు ఇవి ట్రేడ్ చేయొచ్చు. సో ఇప్పటివరకు అయితే ఈ విధంగా ఉంది పెర్ఫార్మెన్స్. 50 ఆర్డర్స్ 22,000 సారీ 22,290 ఓకేనా. అండ్ ఆల్సో న్యాచురల్ గ్యాస్ కూడా ఒకసారి చూపెడతాను. సో ఇది న్యాచురల్ గ్యాస్ పేపర్ ట్రేడ్ టోటల్ 33,300. సో ఇవి కమోడిటీ సెగ్మెంట్లో. వీటికి వచ్చేసరికి క్యాపిటల్ మీకు 30,000 నుంచి 40,000 కావాలని ఫ్రెండ్స్. ఇవి మీరు డిప్లాయ్ చేయాలంటే క్రూడ్ ఆయిల్ మినీ, న్యాచురల్ గ్యాస్ మినీ, గోల్డ్ మినీ. సో 3 డిప్లాయ్ చేయాలంటే మాత్రం మీ అకౌంట్లో అరౌండ్ 1 lakh ఉండాలి. గోల్డ్ మినీకి మనకి ఎక్కువ కాబట్టి హ్యూజ్ అమౌంట్ కావాలి కాబట్టి దానికి కూడా ₹1,00,000 ఉండాలి. ఒకవేళ క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ డిప్లాయ్ చేయాలంటే మాత్రం మీ దగ్గర అమౌంట్ 30,000 to 40,000 ఉండాలి. అండ్ ఆల్సో మీకు హెడ్జింగ్ స్ట్రాటజీస్ కూడా ఉన్నాయి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. సో ఇవి వచ్చేసరికి ఏ ఇండికేటర్ మీద పనిచేయవు ఫ్రెండ్స్, ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్ అనమాట. ఇవి ప్యూర్లీ స్ట్రైక్ బేస్డ్. ఇవి వచ్చేసరికి ఎటువంటి ఇండికేటర్స్ మీద పనిచేయవు, ఒకసారి మీకు చూపెడతాను. సో ఇవి అనమాట నిఫ్టీ బ్రేక్అవుట్, నిఫ్టీ ఫుల్ డే బ్రేక్అవుట్, సూపర్ ట్రెండ్ కాదు, ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. ఇగో ఫైనాన్స్ నిఫ్టీ హెడ్జింగ్ స్ట్రాటజీ. సో ఈ విధంగా మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మిడ్ క్యాప్ నిఫ్టీ 28,000 ఆల్ ఆర్డర్స్ అంటే కంపేర్ టు 4 daysలో ఇవి. సో హెడ్జింగ్ స్ట్రాటజీ, ప్యూర్ హెడ్జింగ్ స్ట్రాటజీస్, ఇంట్రాడేలోనే వర్క్ చేసే స్ట్రాటజీస్, పొజిషనల్ కాదు ఇంట్రాడేలోనే వర్క్ చేసే స్ట్రాటజీస్ అనమాట బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీలో. సో ఇవి ప్యూర్లీ హెడ్జింగ్ స్ట్రాటజీస్ ఫ్రెండ్స్. సో ఇవి కూడా మన అతి తక్కువ టార్గెట్, అతి తక్కువ స్టాప్ లాస్ తోటి మనం మల్టిపుల్ ఆర్డర్స్ తీసుకుంటుంది. ప్యూర్లీ ఎటువంటి ఇండికేటర్స్ లేని స్ట్రాటజీస్. సో ఇవన్నీ మీరు ఫ్రీగా యాడ్ చేసుకోవచ్చు. క్రింద ప్రొవైడ్ చేసిన స్ట్రాటజీస్ అన్ని యాడ్ చేసుకొని పేపర్ ట్రేడ్, మన ఇండియన్ మార్కెట్స్లో అయితే మీరు పేపర్ ట్రేడ్ ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు. చేసి మీకంటే నమ్మకం వస్తే రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా క్రిప్టో కరెన్సీలో మన స్ట్రాటజీ సెటప్ ఏంటి, మన ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో ఆ స్ట్రాటజీ సెటప్ ఏం ఇండికేటర్స్ యూజ్ చేస్తాం, ఎంత క్వాంటిటీ యూజ్ చేస్తాం, ఎంత స్టాప్ లాస్ అండ్ ఆల్సో ఎంత టార్గెట్ పెట్టాం, అర్థమైంది అనుకుంటా. కొందరు ఫ్రెండ్స్ అడిగారు సార్ ఏ విధంగా పనిచేస్తుంది ఏందని. ఒక క్లారిటీ అయితే మీకు వచ్చింది అనుకుంటా, మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మీరు మెసేజ్ చేయొచ్చు, ఆ కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మళ్ళీ ఇంకొక వీడియోలో చూపెట్టడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.